నరేష్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు 5967*13. ఈ నెంబర్ 3చే భాగించబడితే ఈ స్టార్ యొక్క కనిష్ట విలువ ఎంత అని అడిగాడు. దీనికోసం మనకు ఒకటి ఏ నెంబర్ అయినా 3తో భాగించబడాలంటే ఒక రూల్ ఉంటుంది, డివిజిబిలిటీ రూల్స్. 2 అనుకో, 2తో భాగించబడాలి అంటే ఆ నెంబర్ యూనిట్స్ ప్లేస్లో సరి సంఖ్య ఉండాలి. 3తో భాగించబడాలి అంటే ఈ నెంబర్ యొక్క అన్ని అంకెల మొత్తం 3తో భాగించబడాలి. అలా అయితే ఆ నెంబర్ మొత్తం 3తో భాగించబడిందని అర్థం. సో ఇక్కడ 5 + 9 + 6 + 7 + x. మనకి ఎందుకంటే అక్కడ స్టార్ ఇచ్చిండో ఆ నెంబర్ ఏదో మనకు తెలియదు, అందుకని ఎక్స్ అనుకుందాం. +1 + 3, వీటి మొత్తం సమ్ ఎంత అవుతుంది? 31 అయింది. ప్లస్ ఎక్స్ అన్నాడు. అయితే ఇప్పుడు ఈ నెంబర్లో ఈ ఎక్స్లో ఎంత చిన్న విలువ పెడితే అది 3తో భాగించబడుతుంది. మనం ఎగ్జాంపుల్ x = 1 అనుకుందాం, ఎందుకంటే చిన్న నెంబర్లు అవి. సో ఫస్ట్ 0తో స్టార్ట్ చేద్దాం. x = 0 అంటే 31. 31 3తో డివైడ్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 1 పెడదాం, 32 కాదు. నెక్స్ట్ 2 పెడదాం, 31 + 2 33. 33 3తో డివైడ్ అవుతుంది, అందువల్ల కనిష్ట విలువ అయింది 2. ఓకేనా? అది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇక్కడ ఏమంటుండు, ఈ నెంబర్ 9తో భాగించబడాలి అంటుండు. సో 9తో భాగించబడాలంటే మళ్ళీ అగైన్ మనకు డివిజిబిలిటీ రూల్స్ ఇక ఆల్రెడీ బుక్లో ముందు ఇచ్చే ఉంటారు చూడు. ఈ డివిజిబిలిటీ రూల్స్ ఏంది? 3తోటి కావాలంటే అవి మొత్తం 3తో భాగించబడాలి. 9తో అంటే ఈ అంకెల మొత్తం 9తో భాగించబడాలి. అంటే 7 + నెంబర్ x అనుకుంటే మిగతా అన్ని సమ్ చేస్తే మనకు 24 + x వచ్చింది. ఇక్కడ కూడా కనిష్ట విలువ అన్నాడు. కనిష్ట విలువ అన్నాడు కాబట్టి మనం 0 నుంచి దాంట్లో ప్రతిక్షేపిస్తూ వెళ్తుండాలి. 24 + 0 24 9తోటి పడుతుందా? పోదు. నెక్స్ట్ 1 పెట్టు, 25 అవుతుంది, పోతుందా? పోదు. 2 పెట్టు, పోతుందా? పోదు. 3 పెడితే 24 + 3 27, 9తో డివైడ్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్ ఇక్కడ ఏది 11 చే అన్నాడు. 11 అన్నప్పుడు ఇక్కడ ఈ టోటల్ నెంబర్ ఉంటుంది కదా, దీంట్లో ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ అంటే బేసి స్థానాలు, సరి స్థానాలు అని ఉంటాయి. బేసి స్థానాలు అంటే ఇప్పుడు మనకు వీటికి నెంబర్లు ఇచ్చుకుంటూ పోవాలి. 1 2 ఇది ఇక్కడ నుంచి కదా, ఇది ఫస్ట్ ప్లేస్ 1వ స్థానం, 2వ స్థానం, 3 4 5 6 7 7 స్థానాలు కదా. దీంట్లో బేసి స్థానాలు 1 3 5 7, సరి స్థానాలు 2 4 6. అంటే ఆ ప్లేస్లలో ఉన్న నెంబర్స్ ఏంటి? 1వ స్థానంలో 8 ఉంది, 3వ స్థానంలో x, 5వ స్థానంలో 3, 7వ స్థానంలో 4, వీటి మొత్తము. నెక్స్ట్ సరి స్థానాలు అన్నాం కదా, వీటి మొత్తము. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే ఒక దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే వచ్చింది 11తో భాగించబడితే లేదా 11 యొక్క మల్టిపుల్ అయితే ఈ నెంబర్ మొత్తం 11తో భాగించబడింది అని అర్థం. సో ఇక్కడ 4 + x అన్నాడు. ఇప్పుడు ఈ నెంబరు 11తో భాగించబడాలి అన్నాం. సో ఇక్కడ ఏంది? కనిష్ట విలువ 4 + 0 కలుపు అంటే 4, 1 కలుపు 5 11తో పోతుందా? పోదు. నెక్స్ట్ 2 3 4 ఇట్లా అన్నీ కలుపుకుంటూ పోతే లాస్ట్కి 4 + 7 11. సో 11 / 11 ఓకే, అందువల్ల కనిష్ట విలువ 7. ఓకేనా? నెక్స్ట్ ఈ నెంబర్ ఇచ్చిండు, 24 చే విభాజ్యము అని చూపండి అన్నాడు. అంటే ఈ నెంబర్ 24తో పోతుందా పోదా అని మనం చెక్ చేసుకోవాలి. సో 24తో పోవాలి అంటే మొత్తం డివైడ్ చేసుకుంటూ కూర్చోవచ్చు, కానీ మనకు అంత 24 పెద్దది, మనకు మల్టిపుల్స్ అన్నీ రావు సరిగా. ఎందుకంటే 1 to 20 మనకు బ్యాడే, కానీ
24తో డివైడ్ చేయాలంటే మనకు కొద్దిగా కష్టమవుతుంది. ఏం చేయాలి, ఈ 24ని ప్రధాన సంఖ్యలుగా దీని కారణాంకాలుగా రాసుకో. ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా. ఇప్పుడు 24 అంటే 24 ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 8 రాసుకోవచ్చు కదా. 8 3 24. ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు, 12 2 24 రాసుకోవచ్చు. కానీ మళ్ళీ 12 ప్రధాన సంఖ్యలుగా సహప్రధాన సంఖ్యలుగా రాసుకోవాలి. 3 8. సో 3 8 అంటే ఈ నెంబరు 3తోటి డివైడ్ అయ్యి 8తోటి డివైడ్ అయితే టోటల్ నెంబర్ డివైడ్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ నెంబర్ను చూద్దాం. 3 8గా డివైడ్ చేసుకుందాం. అంకెల మొత్తం 36 అంటే వీటి మొత్తం 36 వచ్చింది. 5 + 2 + 5 + 6 + 3 + 7 + 4 + 4. సో 10 10 20 30 36 వచ్చింది. అంకెల మొత్తం 36 అంటే 36 3తోటి పోతుందా, 12 మూల 36. సో పోతుంది. అంటే ఈ టోటల్ నెంబర్ 3తో భాగించబడుతుంది. కన్ఫర్మ్. నెక్స్ట్ మరి 8తోటి కావాలి. 8తో పోవాలంటే మనకి ఇంకో రూల్ ఉంటుంది. ఏది, ఈ 3 స్థానాలు, చివరి 3 స్థానాలు, 1లు 10లు 100ల స్థానాలు ఉన్న ఆ అంకెలు అంటే ఇది 744, ఇది 8తో డివైడ్ అయితే టోటల్ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. ఒకవేళ ఈ లాస్ట్ 3 స్థానాలు డివైడ్ కాకపోతే డివైడ్ కాదు. ఇక్కడ ఏంది, 744 / 8 చెక్ చేయి. 8 9 72, 2 మిగిలింది 24, 8 3 24 అంటే డివైడ్ అయింది. సో ఈ నెంబర్ 3తోటి పోతుంది, 8తోటి పోతుంది, అంటే 24తో కూడా పోతుంది. ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్. సో ఇక్కడ మనకి ఏదో స్క్వేర్లు ఇచ్చినట్టు పెద్ద నెంబర్లు మనకు 1 నుంచి 20 దాకా సగం గుర్తుపెట్టుకోం కదా. మరి ఇంతగానో స్క్వేర్లు ఎడికలు వస్తాయి. సో దీనికోసం మనకు ఫార్ములాస్ ఉంటాయి. అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఏ ఫార్ములా అప్లై చేయాలో ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇది ఒక నెంబర్. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ చూస్తే 2 నెంబర్లు రిపీట్ అయినాయి. చూడు, ఇది ఒక నెంబర్, మళ్ళీ ఇది అదే నెంబర్, ఇది అదే నెంబర్, ఇది చూస్తుంటే దాని ఫార్ములా లెక్క ఉందా చూద్దాం. ఇది ఒక నెంబర్ని ఏ అనుకుందాం, ఇంకోటి బి. a + b² మైనస్ a - b² డివైడెడ్ బై ab. మనకు ఫార్ములా ఉంటుంది, a + b² - a - b² డివైడెడ్ బై ab. అంటే ఏంటిది, ఇది మీద ఇవి 2 ఉన్నాయా, ఇవి నీకు తెలిసినాయి కదా. a + b² అంటే a² + b² + 2ab మైనస్ a² + b² - 2ab. సో ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 4ab వస్తుంది. కింద ఏముంది, ab క్యాన్సల్, వి గెట్ 4. సో దిస్ టోటల్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎన్ని నెంబర్లు వచ్చినా మళ్ళీ క్యాన్సల్ అయిపోతాయి. మనకు లాస్ట్కి మిగిలింది కూడా 4a. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంత పెద్ద మల్టిప్లికేషన్ ఇచ్చిండు. వీటన్ని మల్టిప్లై చేస్తే 1ల స్థానంలో సంఖ్య అడుగుతుండు. అంటే వీటన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటే టైం పెద్ద అయిపోతుంది. మనకు వాడు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ప్లేసా యూనిట్స్ ప్లేస్ అడుగుతుండు, అంటే 1ల స్థానం అడుగుతుండు. అంటే 4 × 6 × 3 × 6 వీటన్నిటి మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ వచ్చేది 1వ స్థానమే కదా. 4 × 6 × 3 × 6, 6 మూల 18, 4 9 36. సో ఇక్కడ 36 ఉంది, 18 ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ 1ల స్థానాలు ఏంది, 6 8, 6 మూల 18 8, ఇక్కడ 6 8 48. 48 అంటే మళ్ళీ మనకు మిగిలింది ఎంత, 8. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇందులో 1ల స్థానంలో వచ్చే సంఖ్య ఎంత అని అడుగుతుంది. ఇక్కడ 1ల స్థానం అంటే 7, దీని పవర్ 153, 1 పవర్ 72. సో 7 పవర్ 153 × 1 పవర్ 72. 1కి ఎన్నిసార్లు వేసినా 1. సో దిస్ టోటల్ ఇంటూ అగైన్ 1 మీన్స్ ఇది ఒకటే అవుతుంది. మనకి ఇక్కడ మరి పవర్స్ కోసం మనకు కొన్ని ఉన్నాయి. మనకు వీటికి చిన్నగా చూడాలి అంటే 7 పవర్ 1 7, 7² 49, యూనిట్స్ ప్లేస్ ఎంత 9, 7³ 343, యూనిట్స్ ప్లేస్ ఎంత 3, 7 పవర్ 4
49 into 49 అంటే 9 into 9 81 యూనిట్స్ ప్లస్ అగైన్ 1. ఓకే, 7 పవర్ 5 యూనిట్స్ ప్లస్ మళ్ళీ నీకు 7 వస్తుంది. అంటే ఎవ్రీ 4 పవర్స్ తర్వాత యూనిట్స్ ప్లస్లు అనేటివి రిపీట్ అవుతుంటాయి. సో ఇక్కడ 753 దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ నోట్ చేసి పంపిస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఒకట్ల స్థానాలు సో ఇక్కడ 28 లెక్కను చూసుకుంటే ఒక సంఖ్యను వరుసగా 3, 5, 8తో భాగిస్తే వచ్చే శేషాలు క్రమంలో 1, 4, 7 అయితే భాజకాల క్రమాన్ని విలోమం చేస్తే వచ్చే శేషాలు అదే క్రమంలో ఎంతెంత ఉంటాయో చెప్పండి. సో ఇక్కడ ఏమంటుండు, ఫస్ట్ ఒక సంఖ్య అన్నాడు, ఆ సంఖ్యను x అనుకుందాం. 3తో భాగిస్తే నాకు 1 వస్తుంది శేషం. సో 3తో మల్టిప్లై చేస్తే y వచ్చింది, శేషం 1. 5తో చేస్తే 4, 8తో చేస్తే 7. సో ఓకే వచ్చినాయి. మరి ఇప్పుడు దాన్ని రివర్సల్ రాసుకుంటే z ఈక్వల్ టు 8 into 1 + 7. ఎందుకంటే ఇక్కడ మనకి z అనే వాల్యూ ఎంత, ఇక్కడ ఇంకా ఏదో 0 వచ్చేసి రిమైండర్ 7. అంతేనా? ఇప్పుడు అదే అంటుండే కదా, ఇక్కడ భాగిస్తున్నాం. సో 8 into 1 + 7 ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ ఈ వాల్యూ 15 వచ్చింది. ఓకే, మరి ఈ వాల్యూ కావాలి, 15 కావాలి అంటే దీన్ని ఎంతలా 5 into 1 into 5 into 15 ప్లస్ శేషం 4, 79. సో మరి x ఎంత, 3y, 3 into y + 1. సో వి గెట్ 238. సో మరి ఆ నెంబర్ వచ్చింది. ఇప్పుడు రివర్స్లో చేయమన్నాడు. రివర్స్లో 238ని 8తోటి భాగించు, ఆ తర్వాత 5తోటి, తర్వాత 3తోటి చేస్తే మనకు రివర్స్ మనకు శేషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఇక్కడ వి బడ్మాస్ రూల్ అప్లై చేయాలి. వి బడ్మాస్ అంటే ఫస్ట్ ఇవి రెండింటిని మల్టిప్లై చేసుకుంటాం, కొంత వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్. సో దీన్ని చేసుకున్నాక ఫస్ట్ ఇవి రెండు చేశాక ఇది చేయి, వచ్చేది నీకు ఆన్సర్. నెక్స్ట్ ఇది అనే లబ్ధం 12తో విభాజ్యమైతే పి విలువ. విభాజ్యము అన్నాడు అంటే దీన్ని డివైడ్ చేసినప్పుడు మనకి దీన్ని రాసుకో మల్టిపుల్స్గా. దీన్ని ఏ నెంబర్ పెడితే వస్తుందో చూసి చెక్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి కారణాంకాలు. ఇవన్నీ ఆటోమేటిక్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఫార్ములాస్ మనం నేర్చుకుంటే నీకు ఇవన్నీ ఈజీ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.